అందరికీ నమస్కారం. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో రైతులకు జనుము, జీలుగా ఎలా అయితే మనము ప్రభుత్వం నుంచి సప్లై చేస్తున్నారో, అదే విధంగా ప్రతి సంవత్సరం వరి సాగు చేసే భూములలో సూక్ష్మజీవుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. రసాయనిక ఎరువులు అధిక మొత్తంలో వాడడం వలన రోజురోజుకి భూమి అనేది సారం అనేది మొత్తం తగ్గిపోతుంది. దానిని సూక్ష్మజీవులతో అంటే మైక్రోబియల్ బయోడైవర్సిటీ పెంచాలన్న ఉద్దేశంతోటి రైజోస్పియర్ డిపోజిషన్ ఒక ప్రాసెస్ ని మన తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం వాళ్ళు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రైతులకు 19 రకాల విత్తనాలను మనకు పచ్చి రొట్టెల ఎరువుగా వినియోగించుకోవడానికి అందించడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఇక్కడ చూసినట్లయితే 19 రకాల విత్తనాలు చూడొచ్చు. ఈ 19 రకాల విత్తనాలు మనం ఎందుకు వాడుతున్నాము అనడానికి ఒక విశిష్టత ఉంది. సాధారణంగా సూక్ష్మజీవులు అనేది వేరు వ్యవస్థ దగ్గరే ఉంటాయి. అంటే మనం ఒక పొలంలో ఏ రకమైతే చెట్టు పెడుతున్నామో వాటికి సంబంధించిన సూక్ష్మజీవులు మాత్రమే ఉంటాయి. అంటే ఎప్పుడైతే సూక్ష్మజీవుల సంఖ్య అనేది భూమిలో తగ్గిపోతుందో సారం అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సూక్ష్మజీవుల సంఖ్య పెరగాలంటే వివిధ రకాల పంటలు సాగు చేసినట్లయితేనే ఆ సూక్ష్మజీవులు పెరుగుతాయి. అందుకోసం తక్కువ సమయంలో దాదాపు 45 నుంచి 50 రోజుల వ్యవధిలో మనము ఈ పంటను పచ్చిరొట్టెగా వేసుకున్నప్పటికీ ఈ వేరు వ్యవస్థ అనేది మంచిగా వృద్ధి చెందుతుంది కాబట్టి ఆ వేరు వ్యవస్థలో ఈ సూక్ష్మజీవులు పెరగడం జరుగుతుంది. అందులో భాగంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా రైతులు సాధారణంగా మనకు పచ్చిరొట్టె ఎరువుగా జీలుగా వాడతాము. మన దగ్గర ఇక్కడ మనం 3 కిలోల జీలుగా తీసుకోవడం జరిగింది. మనకు జనుము ఉంది, జనుము తీసుకోవడం జరిగింది 3 కిలోలు. అదే విధంగా మక్క, మళ్ళీ తర్వాత పాలకూర, మన ఏదైతే కూరగాయలలో చేస్తామో పాలకూర ఉంది, మళ్ళీ తర్వాత మెంతి ఉంది. మనకు తెలుసు జీలుగా ఎట్లయితే నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుందో అదే విధంగా మెంతి కూడా రైజోబియం సూక్ష్మజీవుల ద్వారా నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. అదే విధంగా అలసందాలు కూడా మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది అంటే నత్రజనిని భూమికి అందించడంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే విధంగా రాగులు, మళ్ళీ తర్వాత ఇక్కడ ధనియాలు, అదే విధంగా మనకు ఏదైతే ట్యూబర్స్ అంటామో అంటే దుంపలు ఏం చేస్తాయంటే భూమి లోపల ఫాస్ఫరస్ ని అందిస్తాయి. సో దానికోసమని మనము ఇక్కడ రాడిష్ తీసుకోవడం జరిగింది, ముల్లంగి. అదే విధంగా మనకు నవధాన్యాల లోపల ఒకటి జోవార్ అంటే జొన్న తీసుకోవడం జరిగింది. మళ్ళీ అదే విధంగా మన పప్పు దినుసులలో మినుములు అంటే మూంగ్, అదే విధంగా కందులు, మళ్ళీ ఇవి మనకు ఆయిల్ సీడ్స్ లోపల వచ్చేసి నూనె గింజల లోపల వచ్చేసి క్యాస్టర్ తీసుకున్నాము. అదే విధంగా ఆవాలు తీసుకున్నాము. మళ్ళీ తర్వాత నువ్వులు, అదే విధంగా మనకు జీలుగా ఫ్యామిలీ, జన్ము ఫ్యామిలీకి సంబంధించిన సన్నహెంపు గోంగూర కూడా తీసుకున్నాం. అంటే మనకు కూరగాయల లోపల వచ్చే ఆకుకూరల్లో వచ్చే గోంగూర తీసుకున్నాము. అదే విధంగా పెసర, మళ్ళీ తర్వాత బెండకాయ, ఇది వచ్చేసి గోంగూర. అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే మనం ఇక్కడ కూరగాయల విత్తనాలు కూడా తీసుకోవడం జరిగింది. ఒకవేళ మనకు పంట కాలం అనేది వర్షాలు కొంచెం సరిగా పడకపోయినా, పంట కాలం అనేది మనం నాటు తొందరగా వేయకపోయినప్పటికీ మనకు రైతుకు అంతో కొంత కొంచెము ఇంటి మందమన్న కూరగాయలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనం చూసినట్లయితే మెంతి కూర, పాలకూర, తోటకూర, మళ్ళీ గోంగూర, మళ్ళీ తర్వాత కొత్తిమీర, మెంతి మనకు జనరల్ గా అంటే ఇంటి మందమన్న కూరగాయలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనం చూసినట్లయితే మెంతి కూర, పాలకూర, తోటకూర, మళ్ళీ గోంగూర, మళ్ళీ తర్వాత కొత్తిమీర, మెంతి మనకు జనరల్ గా అంటే ఇంటి మందం మనం వాడుకునేటట్టు వస్తుంది. అదే విధంగా పశుగ్రాసానికి కూడా మనకు మొక్కజొన్న, మళ్ళీ తర్వాత జోవార్ అనేది కూడా అందిస్తుంది. సో ఈ అన్నిటినీ కలిపి మనం పొలంలో చల్లుకొని 45 రోజుల తర్వాత కలియ దున్నుకున్నట్లయితే భూమి యొక్క సారం అనేది ఏ విధంగా పెరుగుతుందో మనం చూస్తాము. అంతేకాకుండా సారానికి కావాల్సిన సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. దానికోసం తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం వాళ్ళు ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని
మన ముందుకు తీసుకొచ్చారు.